నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన శ్రావణీస్ కిచెన్లో సూపర్ హెల్దీగా అంబలి రెసిపీని చూపించబోతున్నానండి. ఇలా మనం చిన్న చిన్న మార్పులతో ఇలా ఒక్కసారి ఈ పొడిని చేసి పెట్టుకున్నామంటే అంబలి మంచి రుచిగానే కాదు, మనకేమైనా పోషకాల లోపం ఉంటే అది కూడా దూరం అవుతుంది. అంతేకాదు నీరసాన్ని దూరం చేసి తగినంత శక్తినిస్తుంది. మరి లేట్ చేయకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాల్ని అందించే ఈ మల్టీగ్రెయిన్ అంబలిని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయిలోకి 1 కప్పు అంటే 200 గ్రాముల వరకు రాగుల్ని తీసుకొని ఒక 2-3 నిమిషాలు ఇలా డ్రై రోస్ట్ చేయండి. ఇక్కడ నేను ఇలా డ్రై రోస్ట్ చేయడానికి ముందుగానే వీటిని బాగా కడిగి తడనేది లేకుండా ఒక 2 రోజులు ఎండబెట్టి తీసుకున్నానండి. మీరు కూడా ముందుగానే కడిగి పూర్తిగా తడనేది ఎండిపోయేంత వరకు ఆరబెట్టి ఆ తర్వాత ఇలా డ్రై రోస్ట్ చేయండి. ఇలా చేయడం వలన మనకు రాగుల్లో ఉన్న డస్ట్ అనేది పూర్తిగా పోతుంది. ఎండిన రాగుల్ని ఇలా ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేస్తే ఏమైనా తడి తేమ అలాంటిది ఉంటే అది కూడా పోతుందన్నమాట. సో ఇలా ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేశాక ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. అలాగే ఇందులోనే మరో కప్పు జొన్నల్ని తీసుకోండి. మీకు జొన్నలు ఎక్కువగా వద్దనుకుంటే అరకప్పు వరకైనా వాడుకోవచ్చు. వీటిని కూడా మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 2 నిమిషాలు ఇలా డ్రై రోస్ట్ చేయండి. అలాగే మనకు రాగుల్లో అయినా ఈ జొన్నల్లో అయినా పోషకాలు చాలా బాగుంటాయి. ఇవి మనకు వచ్చే నీరసాన్ని తగ్గించడానికి బాగా హెల్ప్ అవుతాయి. వీటిని కూడా ఇలా ఒక 2 నిమిషాలు బాగా వేయించి ప్లేట్లోకి తీసుకోండి. మళ్ళీ ఇదే కడాయిలోకి 1 కప్పు పూల్ మకనాను తీసుకొని వీటిని కూడా కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు ఒక 3-4 నిమిషాలు లో ఫ్లేమ్లో ఫ్రై చేయండి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ అయినా ఫైబర్ ప్రోటీన్స్ అయినా చాలా నిండుగా ఉండడం వలన ఇవి మనకు ఆరోగ్యకరం అండి. సో వీటిని కూడా ఒక 3 నిమిషాలు ఫ్రై చేశాక ప్లేట్లోకి తీసుకోండి. అలాగే మళ్ళీ ఇదే కడాయిలోకి ఒక 1/2 కప్పు బాదం పప్పును తీసుకుంటున్నాను. ఇవి నేను మంచి బలానికి, జుట్టు హెల్తీగా పెరగడానికి, హార్ట్ హెల్త్ కోసం వాడుతున్నాను. అలాగే ఇందులో ఇలా కొంచెం బాదం వేయడం వలన అంబలి మంచి రుచిగా ఉంటుంది. సో వీటిని కూడా ఇలా కొంచెం డ్రై రోస్ట్ చేశాక ప్లేట్లోకి తీసుకోండి. ఇలా మనం వీటిని కాస్త డ్రై రోస్ట్ చేసి ఆ తర్వాత పొడి చేస్తే మనకు పిండి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. అలాగే మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలండి. ఇక్కడ నేను కేవలం 4 పదార్థాలతో మాత్రమే అంబలి కోసం పిండిని తయారు చేస్తున్నాను కదా. మీరు వీటితో పాటు మిల్లెట్స్ నైనా తీసుకోవచ్చు, లేదా వీటితో పాటు ఫ్లాక్ సీడ్స్, సోయా, గోధుమ ఇలా వీటిని కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు. ఇవి కంప్లీట్గా చల్లారిపోయాక మిక్సీ గిన్నెలోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేయండి. మనం వీటిని ఎంత మెత్తగా గ్రైండ్ చేసినా లైట్గా పలకనేది తెలుస్తుంది. మీరు కావాలంటే ఇంకాస్త బరకగా అయినా గ్రైండ్ చేసుకోవచ్చు, లేదా మనం ఎక్కువ క్వాంటిటీతో తీసుకుంటే మిల్లులో పట్టించైనా తీసుకోవచ్చు. ఇక్కడ నేనైతే లైట్గా బరక తెలిసేలా గ్రైండ్ చేశాను. నాకు అంబలి అనేది మరీ మెత్తగా కాకుండా తాగేటప్పుడు చిన్న చిన్న పలుకులు తలుగుతూ ఉంటే చాలా బాగా అనిపిస్తుంది. సో మొత్తానికి ఇలా గ్రైండ్ చేసిన ఈ పొడి కొంచెం చల్లారేంత వరకు ప్లేట్లోకి తీసుకొని ఆ తర్వాత స్టోర్ చేసుకుందాం. అయితే ఇలా చేసిన పొడితో మనం అంబలి ఎలా చేసుకోవాలంటే ముందుగా ఒక గిన్నెలోకి ఒక 2 కప్పుల వరకు నీళ్ళను తీసుకొని వేడి చేయండి. ఇక్కడ నేను 500 ml వరకు నీళ్ళను వాడుతున్నాను. సో ఇలా తీసుకున్న నీళ్లు కొంచెం వేడేంత వరకు వేడి చేయండి. మరో పక్కన ఇంకొక గిన్నెలోకి మనం తయారు చేసిన మల్టీగ్రెయిన్ పిండిని ఒక 3 లేదా 4 టేబుల్ స్పూన్ల వరకు తీసుకొని ఇందులోకి 1 కప్పు వరకు నీళ్ళను తీసుకొని బాగా కలపండి. ఇలా కలిపిన ఈ పిండిని పక్కన చూడండి, నీళ్లు కూడా కొంచెం ఇలా వేడవుతున్నాయి కదా. మరి నీళ్లను బాగా వేడి చేయాల్సిన అవసరం లేదు. ఇలా కొంచెం నీళ్లు వేడయ్యాక ఇందులోకి మనం కలిపిన పిండిని మరొకసారి బాగా కలిపి తీసుకోండి. మనం ఇందులోకి ఇలా పిండిని తీసుకున్నాక కంటిన్యూస్గా కలుపుతూ ఉడికించండి, లేదంటే పిండి అనేది అడుగు పట్టేసి మాడిపోయే ఛాన్స్ అనేది ఉంటుంది. కాబట్టి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ బాగా ఉడికించండి. మనకు ఈ పిండి ఎలా అయితే ఉడుకుతుందో అలా చిక్కబడుతుంది. ఒక 4-5 నిమిషాలు అయ్యేసరికి చూడండి, అంబలి చక్కగా ఉడికి కాస్త చిక్కబడింది కదా. ఇలా అంబలిని చక్కగా ఉడికించాక స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు తీసుకోండి. ఇది కొంచెం చల్లారేంత వరకు ఇలాగే పక్కనుంచండి. ఇప్పుడు పెరుగుని మెల్ట్ చేసి తీసుకోవడానికి ఇంకొక గిన్నెలోకి మనం పిండిని ఎంతైతే తీసుకున్నామో దానికి ఈక్వల్ క్వాంటిటీతో పెరుగుని తీసుకోండి. ఇక్కడ నేను పెరుగుని వాడుతున్నాను కదా. కొంతమందికి పెరుగు అనేది నచ్చదు, అలాంటి వారు నిమ్మరసాన్ని పిండుకొనైనా తాగేయచ్చు. ముందుగా ఈ పెరుగుని ఇలా ముద్దలు లేకుండా బాగా కలిపి తీసుకోండి. ఇలా చక్కగా కలిపాక ఇప్పుడు ఇందులోకి 1 కప్పు వరకు నీళ్ళని తీసుకొని మజ్జిగలా చేయండి. ఇలా చేశాక ఇప్పుడు ఇందులోకి మనం ఉడకబెట్టిన అంబలిని తీసుకోండి. అలాగే ఇందులోనే రుచికి సరిపడా ఉప్పుని తీసుకొని బాగా కలపండి.
ఇలా కలిపేటప్పుడు మీకు అంబలి కొంచెం చిక్కగా అనిపిస్తే నీళ్ళను అడ్జస్ట్ చేసుకొనైనా తీసుకోవచ్చు. అలాగే మనం ఉడికించేటప్పుడు గానీ, లేదా ఉడికించిన తర్వాత గానీ ఇలా మట్టి గిన్నెలో తీసుకుంటే మిగిలిన అంబలనేది పులిపెక్కకుండా చక్కగా ఉంటుంది. సో, ఇలా బాగా కలిపాక మనం తీసుకున్న ఉప్పు సరిపోయిందో లేదో కొంచెం టేస్ట్ చేసి ఉప్పుని సరిచేసుకోండి. ఇప్పుడు ఒక గ్లాస్‌లోకి తీసుకుందాం. పిల్లలు పెద్దగా ఉల్లిపాయ తినడానికి ఇష్టపడరు కాబట్టి నేను అంబలిలో డైరెక్ట్‌గా వేయలేదు. పెద్దవాళ్ళకైతే ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ తినడానికి ఇష్టపడతారు కానీ పిల్లలు అంతలా ఇష్టపడరు కదా! అందుకని నేను అంబలిలో వేయకుండా ఇలా సర్వ్ చేశాక తీసుకుంటున్నాను. అంతే, సూపర్ హెల్తీగా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాల్ని, పోషకాల్ని అందించే హెల్తీ అంబలి తయారైపోయింది. మీరు కూడా ఇలా చిన్న చిన్న మార్పులతో ఇలా ఓసారి అంబలిని ట్రై చేయండి. ఈ అంబలి రుచి తాగే కొద్దీ తాగాలనిపిస్తుంది. అలాగే మనం తయారు చేసిన మల్టీగ్రెయిన్ పిండిని ఇలా చక్కగా డబ్బాలోకి తీసుకుని స్టోర్ చేసుకున్నామంటే 4, 5 నెలల వరకు వాడుకోవచ్చు. ఈరోజు చెప్పుకున్న ఈ సూపర్ హెల్తీ రెసిపీ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.